తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ అధికారుల సంఘం ఉంది, కానీ దాంట్లో పోలీసు అది సభ్యత్వం లేదు. ఏదైనా సమస్యల నుంచి రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ దగ్గరికి వెళ్ళేసి రిప్రజెంట్ చేస్తే మీ పోలీసు వారి సమస్యల నుంచి మేము సాల్వ్ చేయలేము, మీ సమస్యల గురించి మీరు సభ్యులు కాదు, మీ సమస్య నుంచి మేము మాట్లాడలేమని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఆ విషయం నుంచి రాష్ట్రంలోని కాస్త రిటైర్డ్ అధికారులు చాలా మంది సంప్రదించిన తర్వాత రాష్ట్రంలో రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం అని ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొన్న గత వారం రోజుల క్రితం రాష్ట్ర రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని సంఘం ఏర్పడింది. దాని తర్వాత ఆయా జిల్లాల్లోని ఆ జిల్లా యూనిట్ కూడా ఏర్పడినవి. దానికి అనుగుణంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అసోసియేషన్ ఈరోజు సభ్యులందరం సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అసోసియేషన్ ఏర్పాటు చేసుకోబడింది. ఈ సమావేశానికి ప్రెసిడెంట్గా నేను గోవర్ధన్, జనరల్ సెక్రటరీగా టీవీ మిగతా సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఏమైనా సమస్యలు ఉంటే ఈ జిల్లా యూనిట్ నుంచి రాష్ట్ర యూనిట్ దృష్టి తీసుకెళ్లి వారి ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి సాల్వ్ చేసుకోవడం ఉద్దేశంతో ఈ అసోసియేషన్ ఏర్పడింది. ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఈ అసోసియేషన్ ఈరోజు ఏర్పడడం జరిగింది. సర్వసభ్య సమావేశం కూడా జరిగింది. అందరితో సలహాలు సందేహాలు అన్ని తీర్చుకొని ఒక ఏకాభిప్రాయంతో మేము ఒకటి నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు రాష్ట్ర అసోసియేషన్ అనుసంధానంతో సమన్వయంతో మేము గవర్నమెంట్కు రిప్రజెంట్ చేసి మాకు వచ్చే బెనిఫిట్స్ కావచ్చు, ఆ సమస్యలే కావచ్చు, ఏదైనా కావచ్చు, మేము దాన్ని సాధించుకోవడానికి అందరము ఏకాభిప్రాయంతో మేము కూడా నిర్ణయించుకున్నాం. ఎందుకంటే 4-5 సంవత్సరాల నుంచి రిటైర్డ్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్స్ 4-5 సంవత్సరాల నుంచి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలా బిల్లులన్నీ పెండింగ్ ఉన్నాయి. గతంలో ఇటువంటి దుస్థితి, ఇటువంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. అది చాలా మంది ఆఫీసర్లు సఫర్ అవుతున్నారు. చాలా బాధాకరం, చాలా శోచనీయం. ఎట్టకేలకు రాష్ట్ర అసోసియేషన్ కూడా ఆవిర్భవించడం శుభ పరిణామం. దానికి అనుగుణంగానే ఇప్పుడు జిల్లాలలో కూడా అసోసియేషన్ పెట్టుకొని వారి సహకారంతో, సమన్వయంతో గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి వీటి గురించి పోరాడాలి, సంప్రదించాలి, రిప్రజెంటేషన్ చేసి మనం సాధించుకోవాలని చెప్పి ఈరోజు మేము అనుకుంటున్నాం. అది మేము సాధిస్తాం.